మనలో చాలామంది డబ్బు సంపాదించాలి అంటాం, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. నాకు కూడా ఇదే అయోమయం ఉండేది. కాకపోతే ఈ మధ్య ఈ ఫోన్లలో మీషో, మింత్రా అలాంటి యాప్స్ ఉన్నప్పుడు రోజు మీషో యాప్ చూస్తున్నాం కదా, ఆ మీషోలో డైలీ వేర్ మనకి ఏవైతే అవసరం ఉంటాయో మొత్తం చూస్తుంటాం, తీసుకుంటుంటాం. కొన్ని అవసరం లేకపోయినా తీసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి కూడా ఇలా ఆలోచించామా, ఈ మీషోలో మనకి డబ్బు కూడా చేస్తుందని? ఈ మీషో నుండి ఎప్పుడు డబ్బులు ఇవ్వడమే కానీ మీషో నుండి డబ్బులు తీసుకోవడం అనేది పాసిబుల్లా కాదా? మీకైతే అందరికీ అర్థమే ఉంటుంది కదా, మీషో అనగానే కొందరు ప్రొడక్ట్స్ బై చేయడమే కాదు రీసెల్లింగ్ కూడా చేస్తారని. సో నేను ఫస్ట్ రీసెల్లింగ్ గురించి అయితే మాట్లాడతాను. అంటే మీషో నుండి ఎలా డబ్బులు సంపాదించాలి, ఫస్ట్ ఆప్షన్ రీసెల్లింగ్ అనమాట. సో రీసెల్లింగ్ ఇక్కడ మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని షేర్ చేస్తారు, మన ఫ్రెండ్స్ అయినా మన రిలేటివ్స్కైనా. సో ఎవరో కొనుగోలు చేస్తే లాభం మీ అకౌంట్లో ఎలా పడుతుంది మీ అందరికి తెలుసు, చాలా వరకు తెలిసి ఈ మ్యాటర్ మొత్తం రీసెల్లింగ్ పర్పస్. కాకపోతే ఇందులో షేర్ చేయగానే మనకు వాళ్ళు బై చేసిన వెంటనే మనకు ఆఫ్టర్ 7 days తర్వాత మనకైతే మనీ అయితే యాడ్ అవుతున్నాయి. కాకపోతే నేను మీషోలో రీసెల్లింగ్ వాట్సాప్ ద్వారానే కాకుండా ఇలా యూట్యూబ్లో, ఇన్స్టాలో కూడా రివ్యూస్ చేసి మనీ అయితే ప్రాఫిట్ చేస్తున్నాను. ఇది ఒక బెస్ట్ ఎర్నింగ్ అన్నమాట నాది. సో దాంట్లో మీషో గురించి చెప్పుకున్నట్లయితే, మీషో అంటే అది కేవలం యాప్ మాత్రమే కాదు, అదొక కంపెనీ కూడా. ఇలా విష్లింగ్ నుండి రీసెలింగ్ వచ్చిన మనీని ఇంట్లో ఉన్న అమ్మాయిలకైనా, జాబ్ లేని యువకులకైనా, సైడ్ ఇన్కమ్లా కావాలని వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు నేను కూడా ఇది మీషో యాప్ ద్వారా చిన్న మొత్తంలో అంటే 200 రూపాయల వరకు అలా నేనైతే మీ విష్లింగ్ ద్వారా అయితే నేను చేశాను. అది ఆ కామెంట్ పిక్ కూడా పెడతాను. సో అది మీకు అది పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ నేను కూడా సంపాదించగలను నమ్మకం కొద్దిగా వచ్చిందంటే డే బై డే ఇన్ కేస్ ఫ్యూచర్ అయినా కొద్దిగా పెరగొచ్చు అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఇంకో విషయం అయితే చెప్పాలి, చాలామందికి తెలియదు. ఆల్మోస్ట్ మీషో అంటే యాప్ మాత్రమే కాదు, అదొక కంపెనీ అని మాత్రం గుర్తించండి. ఆ కంపెనీలో షేర్స్ స్టాక్ మార్కెట్లో అయితే బై చేయొచ్చు. షేర్ అంటే ఏం కాదు, ఆ కంపెనీలో ఒక చిన్న భాగం మనదవుతుంది అనమాట. ఆ కంపెనీ షేర్స్ బై చేసినప్పుడు కంపెనీ బాగా పెరిగితే మనం పెట్టిన డబ్బు కూడా పెరుగుతుంది. ఆల్మోస్ట్ మీషో నుండి చాలా వరకు అయితే ప్రొడక్ట్స్ బై చేస్తారు. ఇలా ఇంక్రీజ్ అయ్యి చాలా ఇండియా వైజ్ అన్నట్టు చాలామంది మీషో గురించి తెలుసు కదా, దాంట్లో మనం ప్రొడక్ట్స్ బై చేస్తున్నా కూడా కంపెనీ అనేది గ్రో అవుతుంది కదా, దాన్ని బట్టి మన కంపెనీ కూడా బాగా పెరిగితే మనం పెట్టిన డబ్బు కూడా పెరుగుతుంది. ఇది రాత్రికి రాత్రి డబ్బు కాదు, కొన్ని రోజులు ప్రైస్ పడుతుంది, కొన్ని రోజులు పెరుగుతుంది. ఓపిక ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రీసెల్లింగ్లో పని చేస్తేనే డబ్బు వస్తుంది, షేర్స్లో ఓపిక పడితే డబ్బు వస్తుంది. అంతేకాకుండా ఏదైనా ధైర్యం చేస్తేనే మనం రిచ్గా అవుతాం. సో ఓపికగా ఉంటే ఎప్పుడు రిచ్గా ఉంటాం. ఒకటేమో ఈరోజు ఖర్చులకి ఉపయోగిస్తే, ఇంకోటేమో రేపటి ఫ్యూచర్ కోసం అన్నమాట. నేను స్కామ్ చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇది నా రియల్ ఎర్నింగ్ స్క్రీను. ఇప్పుడు చూపిస్తాను. డబ్బు లేదు, స్కిల్ లేదు, కానీ మీషో యాప్ అయితే నా దగ్గర ఉంది. చాలామంది నా దగ్గర డబ్బులు లేవు, స్కిల్స్ కూడా లేవు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి కనీసం మీషో యాప్ దగ్గర ఉన్నా కూడా రీసెల్లింగ్ ఇలా ఫ్రెండ్స్కైనా ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీషోతో ఎర్నింగ్ అనేది ఒక రకంగా మాత్రమే వస్తుందని అనుకుంటారు. కాకపోతే నేనైతే 2 waysలో అయితే ఎర్న్ చేస్తున్నాను. సెకండ్ వేలో అయితే ఇంకా రాలేదు ప్రాఫిట్ అనేది. యాజ్ ఏ లాంగ్ టైంలో యూజ్ చేసిన వాళ్ళకి, లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని నాది నా ఓన్లీ ఒపీనియన్. ఫస్ట్ అయితే తెలుసు కదా, రీసేలింగ్ చెప్పాను కదా, ఇందులో డబ్బు పెట్టాల్సిన పని లేదు. కాకపోతే షేర్ చేస్తే దాని నుండి ఎవరైనా బై చేస్తే ప్రొడక్ట్స్ మనకు ప్రాఫిట్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అయితే తెలుసు కదా, ఇప్పటివరకు ఇది ఈజీ అనిపించవచ్చు, కానీ ఇక్కడే చాలామంది మిస్ చేసే పాయింట్ ఉంది. మీషో అంటే యాప్ మాత్రమే కాదు, మీషో ఒక కంపెనీ కూడా. ఆ కంపెనీ షేర్స్ స్టాక్ మార్కెట్లో ఉంటాయి. ఒకటి ఈరోజు ఖర్చులకు హెల్ప్ చేస్తుంది, ఫస్ట్ ఇది ఎర్నింగ్. ఇంకోటి రేపటి ఫ్యూచర్ కోసం గ్రో అవుతుందని. ఇప్పుడు మళ్ళీ అదే స్క్రీన్ చూడండి, 200 చిన్నది అనిపించవచ్చు, కానీ ఫస్ట్ ఎర్నింగ్ ఎప్పుడు స్పెషలే. ఫ్రెండ్స్, ఒక చిన్న గమనిక, నేను సిబి రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ఇక్కడ నేను చెప్పేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకునే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేయండి, లేదా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని సంప్రదించండి. మీషో అంటే షాపింగ్ యాప్ మాత్రమే కాదు, అర్థం చేసుకుంటే అదొక ఎర్నింగ్ యాప్ కూడా అవుతుంది. స్టాక్ మార్కెట్లో మీషో షేర్స్ తీసుకొని లాంగ్ టర్మ్గా ఆలోచిస్తే అది కూడా ఒక ఎర్నింగ్ ఆప్షన్ అన్నమాట. అంటే షేర్ ధరలు ఎగురుతుంటాయి, పడుతుంటాయి, కానీ నేర్చుకుంటూ
పెట్టుబడి పెడితే అది కూడా మనకు ఒక అవకాశం. మనందరం పెద్ద డబ్బుల కోసం కాదు, రోజు కొంచెం రిలీఫ్ కోసం ప్రయత్నిస్తాం. ఫోన్ ఒక్కటే ఉంది కదా, అది మనకు ఒక ఇన్కమ్ టూల్ అవ్వచ్చు. మీషోలో ఎప్పుడు షాపింగ్కే కాదు, ఈసారి మీషోలో ఎర్నింగ్ చేద్దాం. ఒకసారి ట్రై చేయండి, నేర్చుకోండి, చిన్నగా మొదలుపెట్టండి. మీషోలో బట్టలకు పెట్టే సగం అమౌంట్లో మనం మీషో కంపెనీ షేర్స్ అయితే మనం బై చేయగలము. ఆ కంపెనీ షేర్స్ మనం స్టాక్ మార్కెట్లో ఈజీగా అయితే కొనగలము. ఇది రోజువారీ డబ్బు కాదు, ఇది టైం తీసుకుంటుంది, కానీ రేపటి బలమైన డబ్బు ఇక్కడే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీషో రీసెల్లింగ్ అనేది ఇప్పటి డబ్బు అయితే మీషో షేర్స్ అనేది రేపటి డబ్బు అన్నమాట. ఒకటి ఈరోజు నడిపిస్తుంది, మరొకటి రేపు నిలబడుతుంది. ఇప్పుడైతే ఈ వీడియోతో చూస్తారు కదా, మా పాప వేసుకున్న డ్రెస్సులు ఇవన్నీ మీషోలోనే తీసుకున్నాను. ప్రతి ఒక్క దానికి ఏదన్నా మీకు ఇంట్రెస్ట్గా అనిపించిన ఏదైనా డ్రెస్ మీకు తీసుకోవాలనిపించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కమ్యూనిటీ బాక్స్లోనైనా లేకపోతే డిస్క్రిప్షన్లోనైనా. సో ఇది చూడండి, మీషోలో నేను తీసుకున్న షేర్స్ అన్నమాట. చూపిస్తుంది మొత్తం 9 షేర్స్ తీసుకున్నాను. ఈచ్ 1 షేర్ నాకు నేను తీసుకున్నప్పుడు 211 రూపీస్ అయితే పడింది కదా. సో ప్రజెంట్ ఇప్పుడు నాకు లాస్ అయితే ఉంది, కాకపోతే అది మనకి ఫ్యూచర్ లాంగ్ టర్మ్ అయితే మనకు ఖచ్చితంగా అయితే నాకైతే ప్రాఫిట్ వస్తుందని నమ్మకం అయితే ఉంది. ఇదైతే నేను ఇంతకుముందు నేను పెట్టాను కదా ఒక వీడియో వెండి గురించి, సిల్వర్ గురించి, దాంట్లో తీసుకున్న ప్రాఫిట్స్ అనేది అప్పుడు తీసుకున్నప్పుడు చాలా డిఫరెంట్, జస్ట్ 10,000 అలా వచ్చింది కదా సిల్వర్ పీస్లో. ఇప్పుడు ప్రెజెంట్ అనమాట, అంటే ప్రెజెంట్ అంటే డేట్తో సహా చూపిస్తాను చూడండి. ఇందులో అంటే నేను వీడియో పెట్టిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ అన్నమాట ఇవి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం తెలుస్తుంది కదా, సిల్వర్ గోల్డ్ అని చాలా పెరుగుతున్నాయి కదా ప్రైజెస్. అంటే సిల్వర్ ఫిజికల్గానే కాకుండా ఇలా తీసుకున్నప్పుడు కూడా షేర్స్లో చాలా ప్రాఫిట్ వస్తుందని చెప్పడానికి చూపిస్తున్నాను క్లిప్పు. ఇది 21 జనవరికి అప్పుడు వచ్చిన ప్రాఫిట్, ఇది 17,000. నేను పెట్టినప్పుడు 10,000 వస్తుంది కదా, ఇప్పుడు 17,000. ఈరోజు నేను ఈ వీడియో తీసిన టయానికి కూడా అది కూడా డేట్తో సహా ఇప్పుడు చూపిస్తాను నాకు ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఇది 21 జనవరి కదా, ఇప్పుడు ఈరోజు టుడే అంటే 28 జనవరికి నాకు వచ్చిన ప్రాఫిట్ ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇంకా మార్కెట్ నడుస్తూనే ఉంది. అప్పుడు తీసుకున్న క్లిప్ అన్నమాట ఇది. చాలామంది డౌట్ వస్తుంది, ఏదో క్లిప్ పెట్టేసి ఏదో పెట్టేసి అన్నట్టు కాకుండా. చూస్తారు కదా, మా ఫ్రెండ్ అయితే చూపిస్తున్నాను కదా సిల్వర్ పీస్ నేను పెట్టినప్పుడు ఎంత, ఇప్పుడు జస్ట్ 9 or 10 days అవుతుంది, అప్పటికి నాకు వచ్చిన ప్రాఫిట్ అన్నమాట ఇది. సిల్వర్లో సిల్వర్ కేస్, సిల్వర్ పీస్లో ఇవన్నీ చూడండి ఒకసారి. రోజు నేను చెప్పేది మొత్తానికి ఏంటంటే చిన్న మొత్తంలో కూడా చాలా ఎక్కువ అమౌంట్ అయితే మన ప్రాఫిట్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇదేమో నేను గోల్డ్ది పెట్టాను కదా, గోల్డ్ గురించి కూడా తక్కువ అమౌంట్తో ఎక్కువ మనీ ఎక్కువ గోల్డ్ తీసుకొచ్చానని చెప్పేసి దానికి సంబంధించింది. ప్రజెంట్ 28కి తీసినది, అంటే నిన్నటిదన్నమాట. డేట్తో సహా చూపిస్తాను. ఇక చూడండి, 28 జనవరికి మా ఫ్రెండ్కి వచ్చిన ప్రాఫిట్ లిస్ట్ అన్నమాట ఇది షేర్స్లో. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి మనకి ప్రాఫిట్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఈ షేర్స్లో అయితే ఒకసారి పడిపోతుంది, ఒకసారి బాగా మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది. నేను పెట్టిన మీషో షేర్స్ చూశారు కదా, దాంట్లో ప్రజెంట్ ఇప్పుడు లాస్ ఉండొచ్చు, కాకపోతే ఫ్యూచర్లో లాంగ్ టైం యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ వస్తుందని నా ఒపీనియన్. సో మీకు ఈ టాపిక్ ఏదన్నా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే పెట్టాను. సో అదండి మ్యాటర్. ఇప్పుడైతే మీషోలో నేను చేస్తున్న 2 ఎర్నింగ్స్ అని చెప్పేసి పెట్టాను కదా. మీకు ఈ వీడియోలో ఏ ఒక్క పని నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.